హాయ్, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గత 15 రోజుల నుంచి కూడా ఎలక్షన్స్‌కి సంబంధించి హాట్ టాపిక్ నడిచింది. అదేంటి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 13, 14 నెలలే కదా అయింది. మరి ఎలక్షన్స్ ఏంటి అని అనుకున్నారు. బట్ ఏరా అంటే బై ఎలక్షన్‌లకు సంబంధించి జడ్పీటీసీ, ఎంపీటీసీ, పులివెందుల కావచ్చు, అదేవిధంగానే ఒంటిమిట్ట ప్రాంతాల్లో బై ఎలక్షన్స్ జరిగాయి. దానికి సంబంధించి ఏర్పాట్లు, సాధ్యాసాధ్యాలు ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం కసరత్తు చేసి కంప్లీట్ చేసింది. పోలింగ్ చాలా ప్రాంతాల్లో పులివెందులు కానీ, ఒంటిమిట్ట కానీ చాలా జరిగింది. అక్కడ ఒక సవాల్గా రెండు పార్టీలు, తెలుగుదేశం, వైసీపీ, ఎందుకంటే కడప జిల్లా అంటానగానే వైసీపీ కంచుకోట, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట అంటూ ఉంటారు కదా. బట్ ఆయన సొంత ప్రాంతం కాబట్టి పులివెందుల్లో ఒక సవాల్గా అధికార పార్టీ అంటే స్వీకరించింది. అదే స్థాయిలోనే వైసీపీ కూడా వాళ్ళు కూడా ఒక సవాల్ను స్వీకరించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సీటుని వదులుకోకూడదు. దాదాపుగా 3-4 దశాబ్దాల కాలం నుంచి కూడా ఏకచక్రాధిపత్యం నిర్వహిస్తున్నటువంటి ఏదైతే పులివెందులకు సంబంధించి మనం చేజార్చుకోకూడదు అని అంటూ కూడా వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేశారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అధికార పార్టీనే అక్కడ గెలవడం జరిగింది. సో అధికార పార్టీకి సంబంధించి గెలిచిన తర్వాత పులివెందుల కంప్లీట్గా గెలిచిన తర్వాత ఒంటిమిట్ట కూడా అధికార పార్టీ అంటే తెలుగుదేశం పార్టీనే గెలిచింది. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలు అయితే కొన్ని మూటకట్టుకోవడం జరిగింది. ఏ విధంగా అంటే దొంగ ఓట్లు వేశారు, రిగ్గింగ్ జరిపించారు, ఇట్లా నానా రకాలుగా అంటే ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి వైసీపీ నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి, ఎందుకంటే ఆ రోజు ఎంపీ అవినాష్ రెడ్డి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, హౌస్ అరెస్టులు. ఇట్లా అంటే వైసీపీ నుంచే అరెస్ట్ చేశారు, తెలుగుదేశం పార్టీ బీటిక్ రవి గారిని ఇట్లా వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేశారు. ఎవరిని కూడా బయట రానియకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరపాలనేది ప్రధానంగా పోలీసుల ఆలోచన, ఎలక్షన్ కమిషన్ ఆలోచన. ఆ రకంగానే జరిగాయి. బట్ ఏంటంటే ఇంకా విమర్శలన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వైసీపీకి సంబంధించిన నేతలు కూడా ఆ రకంగా విమర్శలు చేశారనేది టీడీపీ చెప్తుంది. సో మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు, మరికొన్ని తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఒక 2 చోట్ల మాత్రం రీపోలింగ్ జరపాలని అనుకున్నప్పటికీ కూడా అంటే మాకు అవసరం లేదు, మేము బైకాట్ చేస్తున్నామని చెప్పి వైసీపీ చెప్పిన నేపథ్యంలో అక్కడ ఎన్నికలు కూడా నిర్వహించలేదు. సో ఈ రకంగానే డిక్లేర్ చేయడం జరిగింది. అయితే 2 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీనే కైవసం చేసుకోవడం జరిగింది. అయితే దాని తర్వాత పరిణామాలన్నింటినీ కూడా మారిపోవడం జరిగింది. అంటే ఒకానొక దశలో అంటే నిజంగానే వీళ్ళు ఛాలెంజ్ చేసినట్టు గెలుస్తారా గెలవరా అనేటటువంటి ఆలోచనతో ఉన్న తరుణంలో గ్రౌండ్ వర్క్ తెలుగుదేశం పార్టీ బాగా చేసిన కారణంగా నాయకత్వం శ్రీనివాసరెడ్డి గారు కానీ, బీటిక్ రవి గారు కానీ, లేదా ఇంకా కొంతమంది అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా గట్టిగా నిలబడిన కారణంగా కంచుకోట వైసీపీకి సంబంధించి, పులివెందులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే ఆ ప్రభావం ఒంటిమిట్ట పైన పడింది. అదే కాకుండా ఇప్పుడు ఆ జిల్లా అంతా కూడా తెలుగుదేశం పార్టీ గెలుపుతో ఒక చరిత్ర సృష్టించింది, ఒక మార్పు అనేది అక్కడ కనపడుస్తుందనే మనం చెప్పొచ్చు. సో ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అక్కడ పుంజుకుంటుంది. అదే కాకుండా ఎందుకంటే ఇవాళ అంటే కొంతమంది ఆ ఓటర్ స్లిప్లు పెట్టారు. ఆ స్లిప్స్ కూడా నేను చూపిస్తాను. అంటే ఓటు వేస్తున్న సందర్భంలో మేము స్వేచ్ఛగా ఇవాళ వచ్చి ఓటు వేశాము, ఇన్నాళ్ళ పాటు కూడా మేము ఓటు వేయడానికి ఆ ప్రాంతంలో భయపడేవాళ్ళము, అలాంటిది ఇవాళ స్వేచ్ఛగా వచ్చి ఓటు వేశాము అనేటటువంటిది కొంతమంది ఓటర్ స్లిప్పులు కూడా అందులో వేయడం జరిగింది. అవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇవాళ సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి. చూడొచ్చు. 30 సంవత్సరాల తర్వాత నేను ఓటు వేశాను అంటూ కూడా ఒక వ్యక్తి చీటీ రాసి అందులో వేయడం జరిగింది. అందరికీ దండాలు, 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అన్నట్టు కూడా ఒకతను వేశాడు. ఇంకొక అతను వచ్చి, పోలీస్ అన్న ధన్యవాదాలు, మీ వల్ల మేము ఓటు వేశామన్నా అన్నట్టు కూడా ఆయన కూడా ఒకతను మెసేజ్ పెట్టడం జరిగింది. ఇంకొక అతను ఇట్లా పోలీసులు గట్టిగా, డిఐజీ గారు గట్టిగా ఉన్న కారణంగా, అక్కడ సపోర్ట్ చేసిన కారణంగా
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా అంటే బోత్ పార్టీస్ నుంచి 2 పార్టీల నుంచి కూడా పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. అందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏం లేదు, కానీ అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. లా అండ్ ఆర్డర్ అదేవిధంగానే ఎలక్షన్స్ సక్రమంగా జరపాలనేది ప్రధానంగా అధికారుల ఆలోచన. ఎలక్షన్ కమిషన్ పరిధిలో వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా నిర్ణయం తీసుకొని జరపడం జరిగింది. ఎందుకంటే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగితే ఆ అపవాదు పోలీసులపైనే వస్తుంది. కాబట్టి అలాంటిది ఘటనలు లేకుండా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. చిన్న చిన్న ఘటనలు జరుగుతాయి, అది ఏ ఎలక్షన్ అయినా. అది పులివెందుల లేదంటే కడప జిల్లాలో ఇట్లా ఒంటిమిట్ట లాంటి ప్రాంతాల్లో ఇట్లా చిన్న చిన్న జరగడం సహజం అనేది అధికారులు కూడా చెబుతుంటారు. సో మొత్తం మీద రెండుకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు తెలుగుదేశం కైవసం చేసుకునే నేపథ్యంలో పార్టీకి సంబంధించి అంటే చాలా రోజుల నుంచి కూడా ఓటర్లు కూడా నిర్భయంగా, ఎందుకంటే ఆ రోజు మేము కూడా ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో పోలింగ్ బూత్ల వద్ద తిరగడం జరిగింది. అప్పుడు అక్కడ కనిపించిన విధానం ఏంటంటే మహిళలు, వృద్ధులు ఇట్లా చాలామంది వాళ్ళు స్వయంగా ఓటర్ స్లిప్లు, ఐడి కార్డు వాళ్ళు పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అది మాత్రం చాలా క్యూ లైన్లలో కనపడడం జరిగింది. అలాంటి పరిస్థితి గతంలో లేదనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల భావన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి పోలీస్ అధికారులు కూడా మనం అంటే అభినందించదగ్గ విషయంగానే మనం చెప్పుకోవచ్చు. సో ఈ మొత్తం మీద ఈ 2 ప్రాంతాల్లో తెలుగుదేశం కైవసం చేసుకుంది కాబట్టి ఓటర్లు కూడా నిర్భయంగా వచ్చి ఓటు వేసుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ బలపడడంతో పాటు మిగిలిన పార్టీలు కూడా బలపడే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవాళ వరకు కూడా అలాంటి పరిస్థితి లేదు. 2-3 దశాబ్దాలు, దాదాపు 20-30 సంవత్సరాల నుంచి కూడా అలాంటి ప్రభావం, అలాంటి పరిస్థితులు అంటే ప్రత్యర్థి పార్టీలకి లేవు. కేవలం అప్పుడు ఉన్నటువంటి అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే అక్కడ ఆధిపత్యం ఉండేది. అలాంటిది ఈసారి ఈ 2 జడ్పీటీసీలు కైవసం చేసుకోవడంతో స్వేచ్ఛగా ఇకపైన తెలుగుదేశం పార్టీ బలపడడంతో పాటు మిగిలిన పార్టీలు కూడా బలపడే స్థాయికి తీసుకొచ్చింది. ఇది నిజంగా ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి మిగిలిన పార్టీలు కూడా ధన్యవాదాలు చెప్పేటటువంటి అంశంగా చాలామంది నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సో మొత్తం మీద చూద్దాం భవిష్యత్తులో ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కడప జిల్లాలో ఎత్తుగడలు వేసుకొని ముందుకెళ్తుంది, మిగిలిన పార్టీలు ఏ విధంగా బలపడతాయి. అంటే రకరకాలుగా ఇబ్బందులు గురి చేసి పోలీసులను అడ్డు పెట్టుకుని ఎలక్షన్ అధికారులు మేనేజ్ చేసి దొంగ ఓట్లు వేసుకుని గెలుచుకున్నారు అని అంటూ కూడా ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఏ విధమైనటువంటి స్ట్రాటజిక్స్తో ముందుకెళ్తారు పార్టీని. ఎందుకంటే అవినాష్ రెడ్డి కూడా నిన్న ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. ఆయన కూడా తీవ్ర ఆవేదనతో మాట్లాడారు. ఎందుకంటే పార్టీ నాయకులందరూ కూడా కష్టపడ్డారు, బట్ అధికార పార్టీ అక్రమాలు చేసి ఈ రకంగా పీల్చుకునింది. కాబట్టి మీరు ఎవరు అధైర్యపడకండి, ఖచ్చితంగా మనకు సమయం వచ్చినప్పుడు మనమేందనేది చూపిద్దామన్నట్టు కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఆ కార్యకర్తలు, నాయకులు కూడా ఏ విధంగా పార్టీని అక్కడ ఇంకా మరింతగా బలపరుచుకునే పరిస్థితి ఏ విధంగా ఏర్పాటు చేస్తారో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.